ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ కొత్తలు ఎవరైనా ఉన్నారంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ కొట్టండి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఈ యొక్క వీడియో దేని గురించి అంటే SSMB29 అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏంటిది, కాస్టింగ్స్ ఎవరు, వాళ్ళ రెమ్యునరేషన్ ఏంటిది, ఎప్పుడు టైటిల్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది, మొత్తం ఈ వీడియోలో మాత్రం తెలుసుకుందాం. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. SSMB29 బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 1000 crores పెట్టి తీస్తున్నారు. అసలు వాళ్ళు అసలు అంత పెద్ద బడ్జెట్ అండ్ అంత పెద్ద స్టోరీ స్కిల్స్ ఏమున్నాయో ఏంటో కూడా తెలియదు. అండ్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్యాన్ వరల్డ్ మూవీ ఇండియాలో ఇప్పుడు రన్ అవుతున్న మూవీ ఉందంటే అది SSMB29. ద ప్రజెంట్ టైటిల్ ఆఫ్ SSMB29 ఈజ్ GEN63. అసలు ఆ ఇన్ఫర్మేషన్, ఆ ఒక టైటిల్ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియదు. బట్ కన్ఫర్మ్గా చెప్పాలంటే ఐ థింక్ జీ అనేది గరుడ అనుకుంటా. ఈ యొక్క మూవీ స్టోరీ బేస్డ్ దేని గురించి అంటే ఫారెస్ట్ అడ్వెంచర్ అండ్ దేవుడి గురించి ఎక్కువ ఉంటుందని చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా రన్ అవుతుంది. అండ్ ఇందులో ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతోనో తెలిస్తే మీరు అంత ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడున్న హీరోయిన్స్లో ద హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ ఇన్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రియాంక చోప్రా నిజంగా చెప్పాలంటే. అండ్ 30 crores ఇది మామూలు విషయం కాదు. అండ్ విలన్ క్యారెక్టర్ ఆఫ్ పృథ్వీరాజ్ అతని రెమ్యునరేషన్ ఎంత అంటే దాదాపుగా 40 crores. నిజంగా ఒక విలన్కి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. మొన్న ఒక ఫోటో లీక్ అయింది కదా, అసలు ఆ ఫోటో అయినా ఆ ఒక విధానం, మహేష్ అన్న నడిచే విధానం ఇట్స్ అబ్సల్యూట్లీ మామూలు లేదు. పిచ్చోలు అయిపోతుంది, మొత్తం సోషల్ మీడియా షేక్ అవుతుంది. మహేష్ బాబు అన్న సోషల్ మీడియాలో కనిపెడితేనే అసలు స్టన్ అవుతున్నారు అందరూ. అండ్ రాజమౌళి యొక్క రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఖచ్చితంగా మీరు అంతా షాక్ అవుతారు. ఇప్పుడు బాహుబలి 1, 2 అండ్ RRR ఈ యొక్క మూవీ షేర్స్ లాగా తీసుకునేవారు అనమాట. ఇప్పుడు SSMB29 ఏ మూవీ అయితే ఉందో ఆ మూవీకి 100 to 150 crores మధ్యలో తీసుకునే చాలా అంటే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ డైరెక్టర్స్ అయినా యాక్టర్స్ అయినా చాలామంది ఏంటంటే షేడ్స్ ప్రకారంగానే తీసుకుంటున్నారు. అండ్ మూవీ టైటిల్ అండ్ మూవీ గ్లిప్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే నవంబర్. నిజంగా అండ్ November 23rd ఇస్ అ ఫిక్స్డ్ టైటిల్ ఆఫ్ SSMB29. నిజంగా షాక్ అవుతున్నా, ఎందుకంటే ఇంత తొందరగా రాజమౌళి మూవీ టైటిల్ రిలీజ్ అవుతుందని మాత్రం అస్సలు అనుకోలేదు. అండ్ ఈ యొక్క టైటిల్, ఈ యొక్క గ్లిప్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారో మీకు తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. జేమ్స్ కెమెరాన్ గారు మన అవతార్ 3 మూవీకి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇండియాకి వస్తున్నారు అనమాట. ఇప్పుడు December 19కి అయితే మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ అతనే మూవీ అంటే అవతార్ మూవీ రిలీజ్ అవుతుంది. నవంబర్లో వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి అండ్ ఈ యొక్క SSMB29 టైటిల్ అండ్ గ్లిప్స్ కొంచెం అది రివీల్ చేసి అతను ప్రజెంట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతారు. నిజం చెప్పాలంటే ఒక్క హాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జేమ్స్ కెమెరాన్ గారు, అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజమౌళి గారు, అండ్ వీళ్ళిద్దరు కలిసి ఇంత పెద్ద స్కేల్ ఆఫ్ స్టోరీని రివీల్ చేస్తున్నారంటే మనం ఊహించుకోవాలి. సోషల్ మీడియా మొత్తం తగిలిపడి మొత్తం అసలు బ్లాస్ట్ అవుతుంది, మొత్తం ఖచ్చితంగా బ్లాస్ట్ అయిపోద్ది. ఎందుకంటే వీ హ్యావ్ టు నో అసలు రాజమౌళి గారి ఒక మెథడ్ మనకు తెలుసు. మూవీ ఎలా ఉంటుంది, ఏంటిది, స్టోరీ ఎలా ఉంటాయి, ఏంటిది అని మొత్తం మనకు తెలుసు. అండ్ కన్ఫర్మ్గా చెప్తున్నా, వన్ ఆఫ్ ద ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా రన్ అవుతుంది దేని గురించి అంటే ఇప్పుడు అట్లీ అండ్ అల్లు అర్జున్ గురించి. అండ్ వాళ్ళ ఇద్దరు మూవీ కాంబినేషన్స్లో వస్తున్న మూవీ చాలా పెద్ద హై ఎక్స్పెక్టేషన్లో ఉంది. అండ్ ఆ మూవీ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ యొక్క SSMB గురించి తెలుసుకుంటే చాలా పెద్ద యాక్షన్ ఫిలిం అనమాట. ఫారెస్ట్ అడ్వెంచర్ అండ్ దేవుడికి సంబంధించిన మూవీ. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో MM కీరవాణి ఇస్ అ పీక్. మనం తెలుసు RRR మూవీకి ఎలా ఇచ్చిండో, అండ్ బాహుబలి 1, బాహుబలి 2 మ్యూజిక్ ఎలా ఇచ్చిండో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఎలా ఇచ్చిండో. అండ్ ఎవరైతే ఉన్నారో కీరవాణి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్కార్ అవార్డ్ మనకు తెలిసింది. అది ఈ యొక్క మూవీ కూడా మనకు చెప్పలేం, ఆస్కార్ అవార్డ్ రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే రాజమౌళి అండ్ MM కీరవాణి కాంబినేషన్ కలిస్తే ఖచ్చితంగా అది ఒక వన్ ఆఫ్ ద టాప్ అనమాట. అది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద టాప్. అది ఏ అవార్డ్ అయినా రావచ్చు, అంత పెద్ద ఇది. అండ్ నిజం చెప్తున్నా, పోతారు, మొత్తానికి పోతారు, అందరు పోతారు. ఇప్పుడు ఈ యొక్క ప్యాన్ ఇండియా మూవీస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ అట్లీ మూవీ అండ్ స్పిరిట్ అండ్
పెడ్డి, ఓజీ పాన్ ఇండియా కాదు, జస్ట్ ఒక 3 లాంగ్వేజ్ అయితే రిలీజ్ అవుతుంది. మొన్న ఒక పాట రిలీజ్ అయింది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ గంభీర పాట కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. అండ్ ఈ యొక్క పాన్ ఇండియా ప్యారడైజ్ అయినా ఏదైనా ఉంది, దేవరా 2 అండ్ ప్రశాంత్ నీల్, సలార్, డ్రాగన్ మూవీ, సుకుమార్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న RC-17, అదొక హార్స్ రైడింగ్ మూవీ స్టోరీ. పీక్స్, మొత్తానికి పీక్స్. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరు కాంబినేషన్స్ అయినా SS రాజమౌళి అండ్ MB29 అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్ కలిస్తే, వాళ్ళిద్దరి మధ్యలో కలిస్తే రికార్డు బ్రేక్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు ఏ పుష్ప రికార్డు ఉండదు, ఏ బాహుబలి రికార్డు ఉండదు, ఏ ట్రిపుల్ రికార్డు ఉండదు, ఏ ఒక్క రికార్డు ఉండదు. ఎందుకంటే అవకాశం వస్తుంది, అవతార్ రికార్డు కూడా బ్రేక్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ఈ ఒక్క మూవీ మనం తెలుసుకోవాల్సింది అంటే, అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్స్ అయితే ఏమైనా ఉన్నాయో, పార్ట్ 1 ఓన్లీ ఒకే ఒక పార్ట్లో వస్తుందనే సోషల్ మీడియా నడుస్తుంది. కానీ అదొక అబద్ధం. ఇప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసా, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మూవీ 1000 crores పెట్టి తీస్తున్నారంటే మనం ఆలోచించుకోండి. పార్ట్ 1 ఇంత హై బడ్జెట్ మూవీ తీస్తున్నారంటే పార్ట్ 2 ఎలా ఉంటుందో. నిజంగా ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ అండ్ వన్ ఆఫ్ ద క్లాసిక్స్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ అండ్ ఇలాంటి మూవీ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.